హలో అండి. అందరికీ నమస్తే. సో, ఈరోజైతే బెస్ట్ రెసిపీ అనమాట. ఇండియన్ స్టైల్, స్ట్రీట్ స్టైల్ స్పగేటీ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా. ఫస్ట్ అయితే స్పగేటీని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత డ్రైనర్‌లో నేను చూపిస్తున్న విధంగా డ్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. హలో బ్యాచిలర్స్, మీరు కూడా బాగా చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ. అంత బావుంటుందన్నమాట. మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. సో, ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అండ్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఎనీథింగ్, మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ రెడీగా కట్ చేసి పెట్టుకోండి. మేమైతే కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నాం అండ్ క్యాబేజీ అండ్ క్యారెట్ తురుము చేసి అయితే వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కెచప్ వేసుకోండి. టమాటా కెచప్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అండ్ టమాటా కెచప్ అండ్ కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సోయా సాస్ కూడా అనమాట. అండ్ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. బాగుంటుంది. అది మీకు స్పైసీ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే మిర్చి అండ్ ఎక్కువ కారం కూడా వేసుకోండి. లేదు మీడియం స్పైసీ అయితే కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా ఎప్పటికీ వదలరు. నిజంగా చెప్తున్నా, మీ ఫేవరెట్ అయిపోతుంది స్పగెటీ. అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో, వేగిపోయి కదా, మన వెజిటేబుల్స్ కొంచెం వేగిన తర్వాత 80% ఆర్ 70% కుక్ అయితే చాలు. 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఆల్రెడీ డ్రైన్ చేసుకున్న న్యూడిల్స్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి పాన్లో. ఎందుకంటే వాటర్ అస్సలు లేకుండా వేసుకుంటేనే మీకు పొడి పొడిగా, ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత డ్రైగా వస్తుంది. ఇంకా నోట్లో పెట్టగానే ఆ ఫీల్ ఉంటుంది చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, అంత బాగుంటుంది. ఇందులో చికెన్ వేసుకుంటే ఉంటుంది, చికెన్ విత్ స్పగేటీ. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ట్రై చేసి చెప్తాను అది కూడా. అండ్ ఇప్పుడైతే దాని గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ కొంచెం ఆనియన్స్ అలా నీట్గా కట్ చేసుకొని, ఇప్పుడు చూసారా, మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈ బౌల్లో పైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఉంటుంది. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మా దగ్గర అయితే కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. సో, ఫైనల్లీ అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. అయితే మరి లేట్ ఎందుకు, ఇంకా ఉంటా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. బాయ్ బాయ్.